ముఖ్యంగా అకునూరి మురళి గారు స్మితా సబర్వాల్ గారిని ఉద్దేశించి ట్వీట్ చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్కి. తను ఏంటంటే అసలు ఇండియాలోనే హెలికాప్టర్లో తిరిగినటువంటి ఏకైక కలెక్టర్ స్మితా సబర్వాల్. తను హెలికాప్టర్ని యూటిలైజ్ చేసుకుంటుంది. ఎవరిచ్చారు తనకు అథారిటీ? హెలికాప్టర్ ఏ కలెక్టర్ కూడా ఇప్పటివరకు యూజ్ చేయలేదు. మరి అటువంటిది స్మితా మనకు తెలుసు తను ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా హెలికాప్టర్లో పోయి హెలికాప్టర్ రావడం చాలాసార్లు మనం అందరం కూడా చూసినాము. అది కొన్నిసార్లు కూడా వైరల్ అవ్వడం జరిగింది. లేదా తనే తన సోషల్ మీడియాలో ఫొటోస్ కూడా అన్నీ షేర్ చేస్తూ ఉంటారు. సో ఏకైక కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్స్ హెలికాప్టర్ని యూజ్ చేసుకున్నటువంటి ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నారు అంటే అది స్మితా సబర్వాల్ అని చెప్పి మరి అకునూరి మురళి గారైతే చెప్పడం జరిగింది. సో ఇలా మొత్తం కూడా అలాగే నిన్న స్మితా సబర్వాల్ కూడా ట్వీట్ చేశారు. తన అఫీషియల్ ఫేస్బుక్లో చెప్పారు, నా మీద ఫేక్ న్యూస్ వస్తున్నాయి, నేను కేంద్రంలో వెళ్ళిపోవడానికి నేను అప్లై చేసుకున్నానని చెప్పి, నేను తెలంగాణలో 10 ఏళ్ల నుంచి గతంలో తెలంగాణలో పనిచేసిన, నాకు తెలంగాణ అంటే ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంది, ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది, తెలంగాణను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, నేను లాంగ్ లీవ్ పెట్టినంత మాత్రాన ఇదంతా కూడా కరెక్ట్ కాదు, ఫేక్ న్యూస్ కూడా ఎవరు నమ్మద్దు అని చెప్పి అక్కడ తనదైన స్టైల్లో స్మితా సబర్వాల్ ఫేస్బుక్లో కానీ ట్వీట్లో కానీ ట్వీట్ చేయడం జరిగింది తన సోషల్ మీడియాలో. సో ఇట్లా అంటే అకునూరి మురళి వర్సెస్ స్మితా సబర్వాల్. అండ్ ఇది మాత్రమే కాదు, సో మీడియా ఛానల్స్ అందరు కూడా చెప్తున్నారని. బట్ అందరు అడిగేది ఒకటే ఒక ప్రశ్న, సరే మీకు తెలంగాణ మీద ప్రేమ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు, బట్ ఒక కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి, ఎలక్షన్స్ అప్పటి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళారు? సో లాంగ్ లీవ్ పెట్టారని కొంతమంది, అసలు టచ్లో లేరని కొంతమంది. మీకు రావాలి, లెక్కలు చెప్పాలి, నీటిపారుదల శాఖ మీ చేతిలో ఉన్నది, మీరు ఓఎస్డీగా దానికి పనిచేసినారు కాబట్టి, సెక్రటరీగా మీరు ఉన్నారు కాబట్టి, మరి దానికి సంబంధించిన వివరాలు ఇవ్వడానికి కూడా మీటింగ్స్ మీకు చెప్పిన తర్వాత కూడా మీరు అటెండ్ అవ్వలేదు. సో రీజన్ ఏంటి, ఎందుకు అటెండ్ అవ్వలేదు? సో ఇట్లా అనేక రకాల డౌట్స్, అనేక రకాల క్వశ్చన్ మార్క్స్ అయితే వస్తున్నాయి. మరి వీటన్నిటికి కూడా స్మితా సబర్వాల్ గారు సమాధానం చెప్తారా? అండ్ అలాగే తన సోషల్ మీడియాలో తనదైన స్టైల్లో చేసినటువంటి ట్వీట్స్ గురించి మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ తన ప్లేస్లో ఇప్పుడు కొత్తగా మనకు తెలుసు వరంగల్ని గడగడలాడించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ రాబోతున్నారు అని చెప్పి